హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఈరోజు చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా గవర్నమెంట్ తన తడాకా చూపించడానికి సిద్ధపడింది. అందుట్లో వారిని సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. 1, 2, 3 అంటూ అందుట్లో ఎంతమంది ఉండాలి ఏంటనేది క్లియర్గా ఒక గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందుట్లో కూడా చాలా మందికి కోత విధిస్తూ వారిని అటు ఇటు మార్చటాలు జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించినటువంటి వార్త ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థని సమూలంగా సక్సెస్ఫుల్గా నిర్వీర్యం చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల పైన కూడా వాళ్ళని, ఎందుకంటే వాళ్ళని తీసేయలేకపోతున్నారు. వాళ్ళు ఏమంటే పర్మనెంట్ ఉద్యోగులుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అన్నీ చేసేసారు కాబట్టి వాళ్ళని కదిలించలేకపోతున్నారు కాబట్టి వాళ్ళపైన కూడా వివిధ రకాల ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందుట్లోనే ఈరోజు వచ్చిన వార్త ఏంటంటే గ్రామ వార్డులు సచివాలయాల్లో ఉద్యోగులకి ఉద్యమ బాట పడుతూ ఉన్నారంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ప్రభుత్వ ఏకపక్ష రేషనలైజేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఏకమైన 20 ఉద్యోగ సంఘాలంట. 20 ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయని చెప్తూ ఉన్నారు. కార్యాచరణపై చర్చించేందుకు ఉమ్మడి సమావేశం ఒక మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నారు చెప్తుంది. ఉద్యోగులు వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు, వాళ్ళు చేయవలసిన పనులు మొత్తాన్ని ఎలా ఎలా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి, ఎలా వాళ్ళకి కావాల్సింది సాధించుకోవాలంటూ ఒక మీటింగ్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో వాటిని ఉపసంహరించుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు. సో ఓవరాల్‌గా ఈ పేపర్‌లో కూడా ఇంగ్లీష్ రాస్తున్నారు సార్. తెలుగు రాయమని చెప్పండి. ఏదేంటి రేషనలైజేషన్ అంటే ఏంటి మరి దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. రేషనలైజేషన్ పేరుతో గ్రామ వార్డులు సచివాలయ సిబ్బందికి కుదించాలని నిర్ణయం తీసుకున్న కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 20 పైగా ఉద్యోగ సంఘాలు నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. 3 రోజుల క్రితం సమావేశంపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దగ్గర దగ్గర 1.34 లాక్స్ అంటే 1,34,000 మంది ఉద్యోగులు సంబంధించిన అంశంపై ఒక కమిటీ వేసి సంప్రదింపులు జరపాలని ఏకపక్ష రేషనలైజేషన్ నిర్ణయం తీసుకోబోతుందా అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది కూడా ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వీళ్ళు పెట్టుకొని, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకొని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి జాబులు ఇచ్చుకుంటూ, వీళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసేస్తూ, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎటుదంతే అటుపోయే ఫుట్బాల్లా అయిపోతుంది ఉద్యోగుల జీవితాలు. ఇలా కాదు, కరెక్ట్ కాదు. ఒక్కసారి నీకు పొజిషన్ వచ్చిందంటే అక్కడ నీకు ఇష్టమైతే ఉండాలి, లేదంటే ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే వేరే పొజిషన్కి వెళ్ళాలి. అంతేగాని నా వాడు వచ్చాడు, నువ్వు ఎగిరిపో, నువ్వు తంతే పారిపో, నేను చెప్తే వెళ్ళిపో అంటే కుదరదంటూ వీళ్ళంతా టెక్నికల్‌గా అది వర్కౌట్ కాదు. దీనిపైన ఎటువంటి చర్య తీసుకోవడానికైనా, ఉద్యమం చేయడానికైనా మేము రెడీగా ఉన్నామంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. దానికి సంబంధించే 2019 అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేరినప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన జాబ్ ఛార్జీ ప్రకటించడంతో పాటు పదోన్నతి ప్రక్రియను కూడా నిర్ధారించింది. అలాగే కొంతమంది పదోన్నతి కూడా పొందారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో మార్పు చేయడం వల్ల జాబు చార్ట్ పూర్తిగా మారిపోయింది. అంటే వాళ్ళకి కొన్ని ఏవైతే జగన్మోహన్ రెడ్డి షూరిటీలు ఇచ్చి వాళ్ళ జాబ్ పర్మనెంట్ చేస్తూ కొన్ని పద్ధతుల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవాళ ఆయన చేసేదేం లేదు. జాబ్ వచ్చినప్పుడు ఎవరికైనా ఒకటే ఫార్మాట్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అంటే ఎప్పుడు పదోన్నతి వెళ్ళాలి, ఎక్కడి పదోన్నతి ఎప్పుడు ప్రమోషన్ రావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో కలవాలి, ఎటువంటి వ్యక్తుల్ని ఎక్కడెక్కడ ఉంచాలి, అదన్నీ ఆల్రెడీ ఫ్రీ ఫిక్స్. అవి వాటిని మార్చడానికి లేదు. కానీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వాటిపైన రేషనలైజేషన్ అనే పేరుతో వారిని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుందంటూ వీళ్ళు సమ్మె బాట పట్టడానికి చాలా విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. నాకు అధికారం ఉంది కదా, నేను తంతే నువ్వు వెళ్ళాలంటే అది కరెక్ట్ కాదు. దేశంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి గనక పోరాటం మొదలు పెడితే రాష్ట్రంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఆ ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఇలా గనక చేశారంటే ప్రభుత్వానికి చాలా ప్రాబ్లం అవుతుందేమో అని ఆలోచించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.